పత్రికలు ధైర్యంగా స్వేచ్ఛగా రాసినప్పుడే సమాజం బాగుపడుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సురవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి పురస్కార ప్రధానోత్సవంలో వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డికి ఈ సందర్భంగా సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య పురస్కారాన్ని వెంకయ్యనాయుడు అందజేశారు. ఒక పార్టీకో ఒక వ్యక్తికో పరిమితమయ్యే పరిస్థితులు రాకూడదని అభిప్రాయం జరుగుతుంది. కనేది జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఆ సౌధానికి 4వ స్తంభంగా చరిత్రలో పత్రికలు ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషించే ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఈ చొరవే ప్రజల్లో పాత్రికేయుల పట్ల, మీడియా సంస్థల పట్ల అభిమానాన్ని పెంచాయి. మన స్వరాజ్యం తర్వాత కూడా ఎమర్జెన్సీ సమయం మినహాయిస్తే ఆ టైంలో మాత్రం ఉండాలి. అద్వానీ గారు మాట రాశారు, రామ్నాథ్ గోయింకా మెయిన్ స్ట్రీమ్ అనేది స్టేట్స్ మెన్ అండ్ సిఆర్ కానీ అలాంటి మహనీయులు ఉన్న కొన్ని పత్రికలు తప్పితే ఇప్పుడు ఉండిపోతాయి. అవి తప్పితే జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పత్రికలు చాలా తక్కువ. ప్రభుత్వం ఉంటాయి.